దానం నాగేందర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నాకు ఫండమెంటల్ రైట్ ఉంది, ఏ పార్టీ నుంచి పోటీ చేసే హక్కైనా నాకు ఉన్నది. ఆ పార్టీ నుంచి పోటీ చేయడం తప్పని నాకు ఎవరు స్పీకర్ చెప్పినా కోర్టులు చెప్పినా నేను దాన్ని శిరసా వహిస్తా అంటున్నాడు. పొమ్మనండి, సుప్రీంకోర్టుకు పొమ్మనండి, ఎవరొద్దు అంటుండ్రు. అంటే ఇప్పుడు చెప్పకముందే రాజీనామా చేసి అయ్యా నా తప్పైందని వెళ్ళిపోతారా ఎట్లా? మరి మీరెందుకు పోలేదు అంటున్నప్పుడు? ఇప్పుడు సబితమ్మ అయితే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఆమె కదా, గవర్నర్ కాడికి తీసుకొని పోయేటప్పుడు గవర్నర్ గారికి ఈమె కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిందని తెలియదా? తలసాని శ్రీనివాస యాదవ్కు ఎగ్నెస్ట్గా ఏముంటుంది, టీడీపీ అని ఉంటుంది. మరి వారిని మంత్రి చేసినప్పుడు ఇది గుర్తుకు రాలేదా? ఆయన మళ్ళీ ఇప్పుడు కూడా చూడు దానమని ఎంత ప్రేమతో నేను టీఆర్ఎస్ఏ అంటున్నాడు, బీఆర్ఎస్ఏ అంటుండు. చూసినా బతిలాడుకోండి రా, పోయి కాళ్ళు మొక్కండి, ఎందుకు మమ్మల్ని వదిలేసిపోయినారు నాయన, ప్లీజ్ రండి అని బతిలాడండి, వస్తారేమో చూద్దాం. ఆ సోయి లేదు, బలుపు అహం ఒక్కొక్కరికి గిలగిల కొట్టుకుంటున్నది ఇప్పుడు. అది